హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. చికెన్ కర్రీని ఎప్పుడు ఒక రకంగా చేసుకుని తిని బోర్ కొట్టేసిందా? రెస్టారెంట్ స్టైల్లో చిక్కని థిక్ గ్రేవీ కావాలనుకుంటున్నారా? జీడిపప్పు ఫ్లేవర్స్ తోని కమ్మగా చాలా బాగుంటుంది. రోటీ నాన్ లోకి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బగారా రైస్ తో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసేద్దాం పదండి. నేను ఇక్కడ 500 గ్రాముల వరకు చికెన్ తీసుకున్నాను. నీట్ గా కడిగించేసుకుని చాలా పెద్ద ముక్కలుగా కట్ చేయించుకున్నాను. 2 లెగ్ పీసులు కూడా చేయించుకున్నాను. ఈ కర్రీకి మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మన మ్యారినేషన్ లోనే ఉంటుంది. ఉప్పు, పసుపు, కారం, ఫ్రెష్ గా దంచుకున్న 2 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ, 1 పెద్ద స్పూన్ ఆయిల్, ఇంకాస్తంత పెరుగు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. నేనైతే 200 ml వరకు పెరుగు వేసుకున్నానండి. బాగా కలిపేసి 30 నిమిషాలైనా కూడా చక్కగా మనం పక్కన పెట్టేసుకుందాము. అరగంట మ్యారినేషన్ తర్వాత ఒక మందపాటి ప్యాన్ లోని ఆయిల్ వేసేసుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్ల వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇదే డిఫరెంట్ అండి. చూసారా, నార్మల్ గా అయితే మనం ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుని అవన్నీ వేపుకున్న తర్వాత చికెన్ ని వేసుకుంటాం కదా, కానీ ఇక్కడ మనం ఫ్రై చేసుకుని 80% చికెన్ ని కుక్ చేసేసుకుంటాం. నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్ లోనే చక్కగా ఫ్రై చేసేసుకుని 80% కుక్ అయిన తర్వాత ముక్కలన్నిటిని కూడా చక్కగా తీసేసుకుని సేమ్ ప్యాన్ లోనే మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసేసుకుని 4-5 పచ్చిమిర్చీలను కూడా చీల్చి వేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. మసాలా అంతా కూడా చక్కగా గీకేసి ఉల్లిపాయలకి పట్టేలాగా, ఉల్లిపాయలు మెత్తగా అయ్యేలాగా మనం వేసుకున్న ఉల్లిపాయలు ఫాస్ట్ గా ఫ్రై అవ్వాలంటే కాస్తంత ఉప్పు వేసేసుకోవాల్సిందేనండి. కొద్దిగా ఉప్పు వేసేసుకుని నేను ఫ్రై చేసుకుంటాను. చక్కగా డార్క్ బ్రౌన్ అయిపోయేలాగా చక్కగా ఫ్రై అయిపోయి చూసారా. ఇప్పుడు ఇందులోకి 20-25 జీడిపప్పుల్ని సగం బద్దలుగా చేసేసుకుని వేసుకోవాలి. మీరు నానబెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మర్చిపోయానండి. బాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకున్న తర్వాత 3 పెద్ద సైజు టమాటోల్ని చక్కగా మెత్తగా ప్యూరీ చేసేసి నేను వేసుకుంటున్నాను. మంచి రెడ్ కలర్ లో టమాటోస్ ని మీరు ఎంచుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది. కలర్ మనం ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు టమాటోల్ని కుక్ చేసేసుకుందాం. మన చికెన్ గ్రేవీ మరింత రిచ్ టేస్ట్ రావాలనుకుంటే 1 స్పూన్ వరకు గసగసాలు, 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరిని వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ ముద్దను కూడా వేసేసుకుని బాగా కలిపి పచ్చి వాసనంతా పోయి ఆయిల్ బాగా పైకి తేలే వరకు లో ఫ్లేమ్ లోనే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా గ్రేవీ మాడకుండా ఉండేలాగా చూసుకోండి. 2 స్పూన్ల వరకు నేను కారాన్ని వేసుకుంటున్నాను. మీరు తగ్గించుకున్నా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులోకి వేసేసుకుందాము. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కుక్డ్ కాబట్టి పర్వాలేదండి. చాలా తక్కువ టైంలోనే చక్కగా ఉడికిపోతుంది. ఎక్కువ వాటర్ వేసేసి ఎక్కువసేపు ఉడికించారనుకోండి మెత్తగా అయిపోయి నీసు వాసన వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. లో ఫ్లేమ్ లో ఈ మసాలాలన్నీ కూడా చక్కగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది. చూడటానికి మంచి గ్రేవీగా బాగుంది. కాకపోతే బాగా దగ్గరగా ఉంది కాబట్టి నేను చాలా తక్కువగా వాటర్ వేసుకున్నాను. 1/2 గ్లాస్ కంటే తక్కువ వేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో గ్రేవీ టెక్స్చర్. అది కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెష్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసి ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు లో ఫ్లేమ్ లోనే చక్కగా ఉడకనివ్వాలి. మనం లాస్ట్ లో కాస్తంత గరం మసాలా 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా దగ్గర అయితే కర్రీని ఆఫ్ చేసేసుకుని వేడిగా సర్వ్ చేయండి. జాయింట్ పీసెస్ ఎవరికి వేస్తారో చెప్పండి కమెంట్ చేసి. ఈ స్పెషల్ చికెన్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.